ఉడత, ఎలక రెండు ఇక ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే చోటికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. ఉడత కాస్త భయపడినా ఇక తప్పదు కాబట్టి ప్రయాణం కొనసాగించడానికి ముందుకొచ్చింది. ఇద్దరు కలిసి ఇంకా నడవడం మొదలుపెట్టారు. ఎలకకి ఈ ప్రయాణాలేవి కొత్త కాదు. చాలా ప్రదేశాలు తిరిగింది, చాలా చూసింది. వయసులోనూ పెద్దది ఉడత కన్నా. ఉడత మాత్రం చాలా అమాయకురాలని చెప్పొచ్చు. అంటే ఇక్కడ అమాయకత్వం అంటే ఏ ప్రదేశాలు చూడకపోవడం అలా కాదు. తను పుట్టింది పెరిగింది అంతా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు తిరిగింది చూసింది అంతా ఇక్కడే. బయట ఉన్న ప్రపంచాలు అవి ఏంటో ఈ ఉడతకు అసలు తెలియదు. హాయిగా కాలం దొరికిపోయింది. చెట్ల మీద జాంకాయలు తింటూ, మామిడికాయలు తింటూ, ఇక్కడున్న తోటల్లో తిరుగుతూ, ఇక్కడున్న నేస్తాలతో బంధువులతో ఆడుతూ పాడుతూ హాయిగా కాలక్షేపం చేసిన ఉడతకి అకస్మాత్తుగా ఈ కష్టం వచ్చింది. కానీ ఎలకలా కాదు. ఎలక తన చిన్నతనం నుంచి చాలా రకాల అనుభవాలను చూసింది, చాలా కష్టాలను అనుభవించింది, కరువులు కాటకాలు కూడా చూసింది. ఆ ప్రదేశం నుంచి ఈ ప్రదేశానికి, ఈ ప్రదేశం నుంచి ఆ ప్రదేశానికి మార్పులు చేర్పులు అన్నీ చూసింది. కాబట్టి ఎలకకి అదేం కష్టంగా అనిపించడం లేదు. కానీ ఉడత మాత్రం ఇంతగా ఈ ప్రదేశానికి అలవాటు పడిపోయి అక్కడి నుంచి వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడుతుందో ఎలకకు అర్థమైంది. కానీ తప్పదు కదా, కాలంతో పాటు మారక తప్పదు. ఇక్కడి నుంచి వెళ్ళి మరొక చోట కొద్ది కాలం నివసించక తప్పదు. తిరిగి ఇక్కడ పరిస్థితులు బాగైన తర్వాత మళ్ళీ రావచ్చు అనుకుంటూ ఉడత ఇక ధైర్యం తెచ్చుకొని ప్రయాణానికి సిద్ధమైంది. ఎలక కూడా ఇంకా ఇద్దరు కలిసి బయలుదేరారు. ఈరోజు వాళ్ళు ఎంత దూరం వెళ్ళగలరో తెలియదు, కానీ వారికి మాత్రం ఆహారం అనేది లేదు. గింజలు కాయలు ఏమీ లేవు. ఇక దారిలో ఏదైనా దొరికితే తినాలి, లేదంటే లేదు. అలా వాళ్ళిద్దరూ ఇంకా చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ దూరం వెళ్ళి ఈరోజు రాత్రి ఎక్కడో ఒక చోట నిద్రించాలి, లేకపోతే ఎక్కడో ఒక చోట కూర్చొని తెల్లవారేంత వరకు ఆగి మళ్ళీ ప్రయాణం చేసి వారు అనుకున్న చోటికి వెళ్ళాలి. ఇక వాళ్ళు నడవడం మొదలు పెట్టగానే కాస్త సూర్యాస్తమయం కావస్తూ అప్పుడప్పుడే ఇంకా చల్లటి గాలులు కూడా మొదలయ్యాయి. అలా నడుస్తూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత చీకటి పడింది. ఇక అక్కడ వాళ్ళు ఒక చెట్టు దగ్గర ఆగి అలసటగా ఉండడంతో అక్కడే ఉండి కూర్చున్నారు. ఇంకా వెళ్ళలేని పరిస్థితి. చీకటి అయిపోయింది, ఇంకా కనిపించకుండా ఉంది. వెన్నెల మాత్రమే ఉంది. ఆయన చెట్లున్న చోట ఆ వెన్నెల కూడా పడకపోవడంతో అడుగులు తడబడుతూ కింద పడిపోతున్నారు. ఇంకా ఆహారం కూడా తినకపోవడం వల్ల నడక కొనసాగించలేని పరిస్థితి. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, తల తిరిగిపోతుంది. ఇక ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకోవడం అవసరం అనుకొని ఆ చెట్టు కింద కూర్చున్నాయి అన్నమాట. అలా కాసేపటికి వరకు అవి రెండు ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకొని నిద్రిస్తున్నట్టుగా ఉండిపోయాయి. ఒక గంట 2 గంటలు గడిచాక ఇంకా కళ్ళు తెరిచి చూసుకుంటున్నాయి. ఆకలి వల్ల వాటికి నిద్ర రావడం లేదు. ఆకలి అనేది ఎంత అవసరమో జీవికి బ్రతకడానికి. ఆ సమయానికి ఆహారం లేకపోతే అది ఎంత కష్టమో. ఈ ఆకలి అనేది చాలా విషయాలు నేర్పిస్తుంది. ముందుగానే ఆహారాన్ని సమకూర్చి పెట్టుకోకపోతే ఆకలినప్పుడు ఏమి చేయలేం. జీవన పోరాటంలో ఈ ఆహారం సంపాదించుకోవడమే అన్ని జీవులకు ముఖ్యమైనది.
ఎందుకంటే ఆహారం లేకుంటే జీవితమే లేదు, జీవమే లేదు. ఈ శరీరాన్ని పోషించుకోవడం కోసమే జీవులు కష్టించి ఏదో ఒక పని చేసుకుంటూ సంపాదించుకొని తిని వాటిని అవి పోషించుకొని దాచుకొని వీలైతే ఎవరికైనా సాయం చేయాల్సిందే. ఇక చీకటి పడింది కాబట్టి అక్కడ చందమామ చల్లని వెన్నెలను కురిపిస్తున్నాడు. ఆ వెన్నెలలో తడుచుకుంటూ ఆ చందమామ వంక చూస్తూ కాలక్షేపం జరుగుతుంది. కానీ ఆకలి మాత్రం తీరలేదు. కాసేపటి తర్వాత వాళ్ళు తాము కూర్చున్న చెట్టు వైపు పైకి తలెత్తి చూస్తే అది ఒక పండ్ల చెట్టు. ఎండిపోలేదు, పచ్చని ఆకులతో ఉన్న దానికి ఎక్కువగా పండ్లు అయితే ఏమీ లేవు. ఏమైనా పళ్ళు ఉన్నాయేమోనని ఉడత కొమ్మల వైపు తీర్పార చూసింది, కానీ ఎక్కడ పళ్ళు లేవు. ఇంకా అక్కడే కూర్చొని చందమామ వైపు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఉడత అడిగింది ఎలకని, ఇప్పుడు ఆకలితో నిద్ర పట్టట్లేదు కానీ మరి తెల్లారేంత వరకు ఇక్కడే కాలక్షేపం చేయాలంటే ఎలా? ఆకలిగా కూడా ఉంది కాబట్టి ఏదైనా కథ చెప్పు, ఆ కథ వింటుంటే ఈ ఆకలి తెలియకుండా ఉంటుంది అంది ఉడత. ఎలక నవ్వింది. కథలు కూడా చెప్పడానికి నాకు ఓపిక లేదు, నాకు కూడా చాలా ఆకలిగా ఉంది, అందుకని నువ్వే ఏదైనా కథ ఉంటే చెప్పు అంది ఎలక ఉడతతో.